ఈ వీడియో ఒకవేళ నువ్వు కంప్లీట్ గా చూస్తే ఒకవేళ నీకు గేట్ ఎగ్జామ్ లో మీడియం మార్క్స్ వచ్చినా సరే ఆ స్కోర్ తోటి నువ్వు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ లో ఎలా అడ్మిషన్ తెచ్చుకోవాలో చెప్తా. ఒకవేళ మీకు హై మార్క్స్ వస్తే ఏ టాప్ కాలేజ్ పెట్టుకోవాలో చెప్తా, అది కూడా ఎంటెక్ లో. ఒకవేళ మీరు చాలా బిలో పర్ఫామ్ చేస్తే గేట్లో అన్న నేను డ్రాప్ తీసుకోవాలా వద్దా అనేది మీకు కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒక్క వీడియో చూస్తే నీకు కంప్లీట్ క్లారిటీ ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలుస్తుంది, లో గేట్ స్కోర్ తోటి నువ్వు అసలు ఎంటెక్ ఎలా జాయిన్ అవ్వచ్చు అనేది ఒక ట్రిక్ కంప్లీట్గా తెలుస్తుంది. మీకు వచ్చిన గేట్ స్కోర్ తోటి అసలు పిఎస్యూస్ గురించి కూడా తెలుసుకుందాం. వీడియోలో ముందుకు వెళ్లే ముందు మన గురించి ఒక చిన్న ఇంట్రో ఇచ్చుకుందాం. హాయ్, మై నేమ్ ఇస్ నగేష్. ఐఎమ్ కైండ్లీ పర్సూయింగ్ ఎంటెక్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇన్ ఐఐటీ ఇందోర్. ఈ వీడియో మనం కంప్లీట్గా 3 పార్ట్స్లో డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హై మార్క్స్ వచ్చిన వాళ్ళ గురించి చెప్దాం, గేట్లో మీడియం మార్క్స్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వర్స్ట్ పర్ఫామ్ చేసిన అంటే బిలో పర్ఫామ్ చేసిన వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. అసలు వాళ్ళు డ్రాప్ తీసుకోవచ్చా వద్దా అని చెప్పేసి కూడా కంప్లీట్ క్లారిటీ ఇద్దాం. ఫైనల్గా గేట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసినాయి భయ్యా. సో మంచి పర్ఫామ్ చేసిన వాళ్ళు బాగా హ్యాపీగా ఉంటారు. ఇక వాళ్ళకి మంచి ఐఐటీస్ అయితే లేకపోతే ఎన్ఐటీస్ అయితే మంచిగా వచ్చేస్తాయి, ఇంకా కొన్ని టాప్ పిఎస్సీస్ కూడా వస్తాయి. సో వాళ్ళకేం డోకలేదు. సో టాప్ మార్క్ వచ్చిన వాళ్ళు మీరేం చేయాలంటే కోప్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏ ఐఐటీస్ అయినా మీరు అప్లై చేసే ముందు కోప్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ కావాలి. కోప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇండివిజువల్ ఐఐటీస్ అంటే ఇప్పుడు ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి హైదరాబాద్ ఇలా ఇండివిజువల్ ఐఐటీస్కి పోయి అప్లై చేసుకోవాలి. అక్కడ మీకు కోప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారు. సో అది మీరు ఎంటర్ చేసి ఆ పర్టికులర్ డెడ్ లైన్ లోపు ఆ ఐఐటీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కోరుకున్న ఐఐటీస్ మీకు వచ్చేస్తుంది. అంటే టాప్ ఐఐటీస్ లైక్ ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐసి బెంగళూరు, అండ్ కొన్నిసార్లు ఒకవేళ మీకు పిఎస్యూస్ కావాలన్నా పిఎస్యూస్ కూడా వస్తాయి భయ్యా. దట్స్ ఇట్, మీ రాస్తా చాలా సింపుల్. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీడియం మార్క్స్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీరు చాలా జాగ్రత్తగా అండ్ స్మార్ట్గా ఆలోచించాలి భయ్యా. అప్పుడే మీకు మంచి కెరీర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి టాప్ ఐఐటీస్ అంటే టాప్ 8 ఐఐటీస్ ఉంటాయి కదా, ఓల్డ్ ఐఐటీస్, అందులో ఎంఎస్కి అప్లై చేసుకోండి. ఎంఎస్ రీసెర్చ్ అని ఒకటి ఉంటుంది, అది కింద ఎంటెక్ లాగానే ఉంటుంది. ఇంకా చాలా నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ కిందంగా నేను చూస్తున్నా. సో ఎంఎస్ వాళ్ళకి అండ్ ఎంటెక్ వాళ్ళకి సేమ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి భయ్యా. సో ఈ ఎంఎస్కి చాలా తక్కువ గేట్ స్కోర్తో గినంగా వచ్చే పాసిబిలిటీస్ మీకు చాలా ఎక్కువ ఉంటాయి. సో వన్స్ మీకు ఎంఎస్ అనేది ఆ టాప్ ఐఐటీస్లో వస్తే అక్కడ ప్రొఫెసర్స్తో ద్వారా అండ్ అక్కడ ఉన్న కంపెనీస్తో మీకు చాలా మంచి ప్లేస్మెంట్ వచ్చేస్తాయి భయ్యా. సో ఈ ఎంఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కోసం మీకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. సో అవి ఇండివిజువల్ ఐఐటీసే కండక్ట్ చేస్తాయి. ఆ ఇంటర్వ్యూస్లో మనకు గేట్ కోర్ సబ్జెక్ట్స్ అడుగుతారు, లైక్ లీనియర్ ఆల్జిబ్రా, డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఒకవేళ మీరు ఈసీ అయితే మీ కోర్ సబ్జెక్ట్స్ అడుగుతారు భయ్య, అండ్ వేరే డిపార్ట్మెంట్ ఉంటే మీ యొక్క కోర్ అడుగుతారు. సో ఇలా మీరు టాప్ ఐఐటీస్కి ఎంఎస్లో వెళ్ళొచ్చు. అండ్ మీడియం మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అదే సిసిఎంటి పోర్టల్. అంటే ఇప్పుడు ఐఐటీస్కి కోప్ పోర్టల్ అని చెప్పా కదా, ఎన్ఐటీస్కి సిసిఎంటి పోర్టల్ అని ఉంటుంది. సో ఈ సిసిఎంటి పోర్టల్లో మీరు అన్ని ఎన్ఐటీస్ని అప్లై చేసుకోవచ్చు. సో ఈ సిసిఎంటి పోర్టల్లో ఏంటంటే మీకు మీడియం మార్క్స్ వచ్చిన వాళ్ళకి టాప్ ఎన్ఐటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎన్ఐటి ట్రిచి కానీ, ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి సూరత్కల్ కానీ ఇవి మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు టాప్ ఎన్ఐటీస్లో మంచి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఎన్ఐటీస్లో మంచి అల్యూమిని నెట్వర్క్ కానీ తర్వాత రీసెర్చ్ ఫెసిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అది కూడా టాప్ ఎన్ఐటీస్లో. ఇక థర్డ్ ఆప్షన్స్ ఎవరికైతే మీడియం వచ్చిందో వాళ్ళకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి, ఒకవేళ మీరు కోప్ రౌండ్లో రౌండ్ 6, 7, 8 అలా 10 ఉంటాయి కదా, సో 6, 7, 8, 9, 10 రౌండ్ వరకు మీరు వెయిట్ చేస్తే మీకు టాప్ ఐఐటీస్లో మీకు ఎంటెక్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి భయ్య. ఎందుకంటే చాలామంది రిస్క్ చేయరు. సో ఇన్ కేస్ మీరు చేస్తే మీ లక్ ఉంటే వస్తుంది. ఒకవేళ మీరు లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్యారలల్గా మీరు సిసిఎంటీలో ఎన్ఐటీస్ బ్యాకప్గా పెట్టుకోవచ్చు. ఇంకా లాస్ట్ థర్డ్ కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, అదే గేట్లో బిలో యావరేజ్ పర్ఫామ్ చేసిన వాళ్ళు. ఈ సీక్రెట్ ట్రిక్ అసలు చాలా మంది తెలియదు. నేను బిలో యావరేజ్ పర్ఫామ్ చేసిన, నేను అంత బాగా రాయలేదు అనుకుంటే, మన తెలంగాణలో పీజీఈ సెట్ అని ఒకటి ఉంటుంది, చూసినారా? అంటే పీజీఈ సెట్ ద్వారా మనము మన స్టేట్ టాప్ కాలేజెస్ అయిన జేఎన్టీయూ, ఉస్మానియాలో మనం ఎంటెక్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు గేట్లో లో మార్క్ వచ్చినా పర్లేదు, కానీ పీజీ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే పీజీ సెట్ వాళ్ళకన్నా మీరు గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. మీ స్కోర్ కొంచెం ఎబో క్వాలిఫైడ్ ఉన్నా పర్లేదు, మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మీకు స్టైఫండ్ కూడా వస్తుంది భయ్య, అంటే 12,400 మంత్లీ కూడా వస్తుంది మీకు. నేను బిలో యావరేజ్ పర్ఫామ్ చేసిన, నేను అంత బాగా రాయలేదు అనుకుంటే ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి, అసలు ఈ ఇయర్ ఏం తప్పు చేశాను, నేను కొట్టగలను అని మీకు అనిపిస్తే యూ క్యాన్ టేక్ డ్రాప్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇంట్లో వాళ్ళు మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తే మాత్రం 1 year డ్రాప్ తీసుకోండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఆ 1 year
మీ లైఫ్నే చేంజ్ చేస్తుంది భయ్య. ఎందుకంటే వన్స్ నువ్వు ఐఐటీస్లో నీకు ప్లేస్మెంట్ వస్తే నీకు వేరే లెవెల్ అసలు లైఫే చేంజ్ అయిపోతుంది, చెప్తున్నా కదా. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇది అందరికీ అన్న, మేము గేట్ అయితే బాగా ప్రిపేర్ అయినాం, కాకపోతే అదే నాలెడ్జ్తో ఇంకా మాకు వేరే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అన్న అంటే ఆబ్వియస్లీ ఉన్నాయి. రీసెంట్ రోజుల్లో చాలా పిఎస్యూస్ విత్ గేట్ అండ్ వితౌట్ గేట్ కూడా ఉన్నాయి. అంటే చాలా పిఎస్యూస్ విత్ గేట్ కూడా అండ్ వితౌట్ గేట్ గినంగా రిక్రూట్ చేసుకుంటున్నాయి. సో చాలా పిఎస్యూస్ వాళ్ళ ఓన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాయి కాబట్టి అందులో మీ గేట్ సిలబసే ఉంటుంది. సో అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. సో అందులో ఇన్ కేస్ క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే ఇక డైరెక్ట్ మీకు పిఎస్యూ జాబ్ వచ్చేస్తుంది. అది ఇక గవర్నమెంట్ జాబే. ఇక చాలా మీకు స్టెబిలిటీ ఉంటుంది, ఇక చాలా వర్క్ ప్రెషర్ అంత ఉండదు, ఇక స్టేబుల్ లైఫ్ బాగుంటుంది. సో ఇది భయ్య కంప్లీట్ క్లారిటీ మీకు వచ్చేసినాయి అనుకుంటా. అండ్ నెక్స్ట్ వీడియోలో వితౌట్ గేట్ అసలు మీరు ఎంటెక్ చేయాలనుకుంటే టాప్ ఇన్స్టిట్యూట్ ఇంకేమేమి ఉన్నాయో దాని మీద ఒక వీడియో కావాలంటే మీరు కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. లైక్ IIIT హైదరాబాద్, ISI కోల్కతా. అండ్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చేసుకోండి భయ్య. అండ్ సీ యూ, బాయ్.